హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ స్వీట్ నోట్లో వినలా కరిగిపోయే పైనాపిల్తో రవ్వ కేసరి. ఇది రెగ్యులర్ రవ్వ కేసరి కంటే చాలా యమ్మీగా, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అద్దరిపోతుంది టేస్ట్ మాత్రం. సింపుల్గా, పర్ఫెక్ట్గా కొలతలతో డీటెయిల్డ్గా చూపించాను. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం పైనాపిల్ ముక్కల్ని తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. ఇందులో 3 నుండి 4 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను నేను. మీరు తినగలిగేంత నెయ్యి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీడిపప్పు, 1 స్పూన్ కిస్మిస్ వేసుకున్నాను. ఈ రెండువే బాగుంటాయి. ఇందులో ఇంకే డ్రై ఫ్రూట్స్ కంటే ఈ జీడిపప్పు, కిస్మిస్ సరిపోతుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు 1 కప్పు రవ్వ తీసుకున్నాను నేను. కేసరికి వాడే రవ్వ వేసుకోండి. వేసుకొని ఇలా కంటిన్యూగా మంట మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కంటిన్యూగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పైనాపిల్ ముక్కల్ని ఇందులో వేసుకోండి. ఈ పైనాపిల్ ముక్క వేసి మనం ఈ రవ్వ ఫ్రై చేసుకుంటే స్మెల్ అయితే అద్భుతంగా వస్తుందండి. చాలా యమ్మీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసినప్పుడు వచ్చే స్మెల్ అద్దరిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా ఫ్లేవర్ఫుల్గా వస్తుంది స్మెల్ ఇలా ఫ్రై చేసినప్పుడు. ఇలా కలర్ చేంజ్ అవ్వాలి. మొత్తం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను 1 కప్పుకి 3/4 వరకు షుగర్ వేసుకున్నాను నేను. మీ స్వీట్ లెవెల్స్కి తగ్గట్టుగా షుగర్ వేసుకోండి. వేసుకొని ఒక 2 నిమిషాలు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల షుగర్ మాడిపోతుంది, మెల్ట్ అయ్యి అనుకుంటారు. కానీ అలా అస్సలు కాదండి. పైనాపిల్లో ఉండే వాటర్ ఉన్నాయి కదా, వాటి 2 కాంబినేషన్తో ఉడికి మంచి ఫ్లేవర్ వేస్తుంది ఈ రవ్వ కేసరికి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో రవ్వకి డబల్ అంటే 1 కప్పుకి 2 కప్పుల వేడివిగా ఉన్న నీళ్ళు మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 ఇలాచీ దంచి వేసుకోండి. వేడి నీళ్ళు మాత్రమే వాడాలి. చల్లనీళ్ళు వాడితే నోటి చుట్టుకుపోయి గడ్డలాగా ఉంటుందని గుర్తుంచుకోండి. ఇలా మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నుండి 4 నిమిషాలు వదిలేయండి. 3-4 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఇలా ఒకసారి అంతా కలుపుకోండి. వేడి నీళ్ళు వాడడం వల్ల రవ్వ గడ్డలుగా అస్సలు కట్టదు, ఉండలుగా ఉండదు, అలా నోటికి చుట్టుకుపోయినట్టు కూడా ఉండదు. విడివిడిగా రవ్వగా భలే ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను నేను. నెయ్యి వేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వదిలేయండి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి ఇలా బాగా కలుపుకోండి. రవ్వ కేసరిలో నెయ్యి ఎక్కువ పడుతుందండి. మీరు ఎంత తినగలిగితే అంత నెయ్యి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా ఫైనల్గా మన రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని వదిలేసి సర్వ్ చేసుకోండి. అంతే, సింపుల్గా, టేస్టీగా, ఫ్లేవర్ఫుల్గా ఉండే పైనాపిల్ రవ్వ కేసరి రెడీ అయింది. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.